కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక సీఎం సార్ మాట్లాడింది 2-3 మాటలనే. ప్రమాణ స్వీకారం చేసినాడు, ప్రగతి భవన్ ముండ్ల కంచెలు వీకేస్తున్నాం, ఇక ప్రజాభవన్ అయింది అన్నాడు. అటెన్క అసెంబ్లీల అప్పుల మీద, పాత గవర్నమెంట్ తప్పుల మీద గట్టిగానే మాట్లాడిండు. ఇక సచివాలయంలో 6 గ్యారంటీల పోస్టర్ రిలీజ్ చేసినాడు. ల్యాండ్ క్రూజర్లు, లంకె బిందెలు, అప్పుల కుప్పలు అన్నాడు. ఇక ఇప్పుడు బయటి దేశంలో స్పీచ్ ఇస్తే తెలంగాణలో మాటల తూటలు వేలవట్టే. సీఎం సార్ వచ్చిందని లండన్ లో ఉన్న మనోళ్ళు మీటింగ్ పెడితే సీదా కారులకు సూటి పెట్టిండు. హగనట పార్లమెంట్ ఎలక్షన్ లో కారు గుర్తే అగుపడకుండా వేస్తాడట. ఫిబ్రవరిలో పులి బయటకు వస్తుంది, సర్కార్ కు సినిమా చూపిస్తుంది అని కేసీఆర్ సార్ గురించి మొన్న రామన్ అన్నాడు కదా. పులి బయటికి రాగానే పట్టేస్తానికి బోను వల్ల తయారుగున్నదట రేవంత్ రెడ్డి సార్ కాడ. దేశంగాని దేశంలోకి ఇట్లా మాట్లాడే వరకు మా సార్ని అట్లెట్లా అంటాడు అని కత్తులు కటాలు నూరుతున్నారు కారోళ్ళు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాకనైనా అబద్ధాలు మర్చిపోతాడు, అహంకారం మర్చిపోతాడు. ఒక కంట్రీ లెక్క వ్యవహరించకుండా ఒక హుందాగా ఉండాలా అని చెప్పని చంద్రబాబు నాయుడు గారే కేసీఆర్ సంగతి చూస్తా అని చెప్పి ఈ రాష్ట్రం నుంచి పలాయనం చిత్తగించాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఎగిరెగిరి పడవద్దు. ఈ 2 పార్టీల నడిమిట్ల కమలం పార్టీ వాళ్ళు కూడా వచ్చిండ్రు. పులి కాదు, అది పిల్లి కాదు. ఇప్పుడు అది కలుగులో కోవాల్సినటువంటి ఎలుక. దావోస్ మీటింగ్ లో అదాని సార్ తోటి 12,500 కోట్ల పెట్టుబడులు అగ్రిమెంట్లు చేసుకున్న దాని మీద, తెలంగాణకు కావాల్సినట్టు గురించి ప్రధానమంత్రి సార్ ను కలిసిన దాని మీద ఇవాళ కూడా లొల్లి నడిచింది. నరేంద్ర మోడీ సాబ్ కా తోఫా రేవంత్ రెడ్డికి ఇచ్చిను. ఈ అక్రమ సంబంధం ఏంది? సాక్షాత్తు ప్రధానమంత్రి హైదరాబాద్ కు వస్తే మీరు ముఖం చాటేసిన బాపత్కాళ్ళు. ఎంత చిన్న మనసు మీది. రైతు బంద్ ఏమాయే, రుణమా పెట్టువాయే, కొత్త పింఛన్లు ఎప్పుడు అని బీఆర్ఎస్ లీడర్లు దినం అడుగుతుండే వరకు మంత్రి సీతక్క గిట్లా అన్నది. ఎట్లా అంతా ఖాళీ చేసి ఇచ్చారు, ఏమి లేదు, జీతాలు కూడా ఇచ్చుకునే పరిస్థితులు. అయినా కూడా ఒక్కొక్కటి సేకరించుకుంటూ